నానా కేక పెడుతుండవేందా బోడా? ఆ గంగని ఎలా దెబ్బ కొట్టాలా నువ్వు, శ్రీవల్లిని ఎలా పట్టాలా నేను తెగ ఆలోచించి విఫలం అయ్యాం కదా నాన్న. ఇప్పుడు ఆ రెండింటినీ సక్సెస్ చేసే అవకాశం వచ్చింది. అంటే ఏంది? శ్రీవల్లి వాడి కోసం వెళ్ళిందా? వాడి మీద ప్రేమ పెంచుకుంది కదా. వెంకటపతిరాజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలియగానే భరించలేకపోయిందనుకుంటా. వాడి కోసం వెళ్తుంది. మన ఊరోళ్ళు నలుగురుంటే చాలా బోడా, వాళ్ళ సంగతి తేల్చొచ్చు. ఆ జనాన్ని రెచ్చగొట్టడానికే మనవాణ్ణి కూడా పంపించాను. పుండు మీద కారం చల్లడానికి చివర్లో మనం వెళ్తే సరిపోతుంది. శబాష్ రా బోడా, గంగగాడి సెల్లి మీద మచ్చ పడబోతుంది. పశువుల డాక్టర్గా వచ్చిన వాడికి ఇలాంటి పనులేంట్రా అని పంచాయతీకి ఈడుస్తాను. గంగ పరువుతో పాటు పశువుల డాక్టర్ కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఈ ఎస్ఎం పంచాయతీ దాకా వచ్చిందంటే వాడినెవరో సర్పంచ్లా చూడరా బోడా, పరువు పోయిన గంగనే చూస్తారు. ఎవరది? ఏంటమ్మా మీరు ఇక్కడ చేసేది? బాబాయ్, డాక్టర్ గారికి ఒంట్లో బాగాలేకపోతే. ఊరుకోమా, నన్ను బాబాయ్ అనేసి నా పరువు తీయకు. నేనే చేశాను బాబాయ్. ఈ ఊరు పరువు ప్రతిష్టలు తీస్తున్నావు. ఎందుకని అలా మాట్లాడుతున్నారు? హే ఊరుకోవయ్యా, నువ్వు డాక్టర్ అని గౌరవిస్తే ఇలా చేస్తావా? పశువులకు వైద్యం చేసేవాడు కాబట్టే ఇలా పశువులా ప్రవర్తిస్తున్నాడు. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈయనకి బాగాలేకపోతే నేను ఇక్కడికి వచ్చానండి. బాగుందమ్మా. మీరు మంచం మీద ఏం చేస్తున్నారో మేం కల్లారా చూసాక మళ్ళీ బుకాయిస్తున్నావా? చూడటానికే చండాలంగా ఉంది. దయచేసి అలా మాట్లాడకండి. హే వీళ్ళతో ఏంటి మాట్లాడేది? పంచాయతీకి ఏడ్చండి. తీర్పు చెప్పాల్సింది వీళ్ళ అన్నయ్య కదా. ఎవడైతే ఏంటండి, తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే. రంగయ్య, గంగకు ఫోన్ చేసి పిలిపి. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏ ఆపాపు, ఫోన్ వచ్చింది నాకు. నీకేనయ్యా, కానీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు కదా, అందుకే ఆపాను. హలో రంగయ్య. గంగా, ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నాను, చెప్పు. నువ్వు ఉన్న ఫలంగా పంచాయతీ దగ్గరికి రా. ఎందుకు? ఎందుకేందయ్యా, నీ చెల్లెలు చేసిన నిర్వాకానికి పంచాయతీకి వేశారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును గంగా, అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండా మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు నీ మర్యాదే మీ చెల్లెలు పోగొడుతుంటే నన్నంటావేంటి? మరి ముందు పంచాయతీకి రావయ్యా, నువ్వు తేల్చుకోవచ్చు. ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది బావా? నా చెల్లెలు శ్రీవల్లి మీద అభాండం వేసిన వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. అయ్యో, ఏం జరిగిందో చెప్పు బావా. విషయం చెప్పకుండా అలా ఆవేశపడిపోతే ఎలా బావా? బావా, రంగయ్య, నువ్వే కదా నాకు ఫోన్ చేసింది, చెప్పు. అక్కడ ఏం జరిగిందో చెప్పు. అదే గంగా, మీ చెల్లి పక్కూరుడితో సరసాలాడుతుంటే
గంగా నువ్వెవ్వరిని కొట్టొద్దు చెప్తున్నా. బలం ఉందని బెదిరిస్తే పంచాయతీలో న్యాయం చేసేటోడే అన్యాయం చేస్తాడనేసి తిరగబడాల్సి వస్తుంది. ఏందయ్యా నోట్లో బెల్లం పెట్టుకుని సప్పరిస్తున్నారా ఏంది? రంగయ్య ఒక్కడే చూసినాడా? మీరు కూడా చూసినామని చెప్పినారు కదా, చెప్పరే? నేను చూశాను. నేను చూశాను. నేను చూశాను. నేను చూశాను. నేను చూశాను. మరా కోత కోయడానికి భయం దేనికి? ఏం చూసారు మీరు? నేను దారి వెంట వెళ్తుంటే ఈ పశువుల డాక్టర్ది బండి ఆపేసుంది. నేనేంటా అని చూస్తే మీ చెల్లి కూడా అక్కడే ఉంది గంగా. నేను అక్కడ ఎందుకు అలా ఉన్నాను? శివలి గారు అక్కడికి ఎందుకు వచ్చారు? మీకు విషయం తెలుసా? మీరెందుకు వెళ్ళారో మాకెట్టా తెలుసుది డాక్టరు. కానీ అక్కడికి వచ్చాక తెలిసింది మీరిద్దరూ ఏదో చేస్తున్నారని. నోరు మూసుకుంటారా? ఏం చేస్తున్నారో చెప్పలేనప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకోండి. ఏయ్ శివపార్వతి, నువ్వు పోలీసు ఆఫీసర్గా ఇక్కడ రుబాబు చేయొద్దు. నేను అడుగుతున్నాను, అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి గాని నీళ్లు నమిలినా లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పినా మర్యాద మాత్రం ఉండదు. మీ మర్యాద మీ చెల్లెలే పోగొట్టింది గంగన్న. డాక్టర్ మీకు పరిచయం అయి ఉండొచ్చు. అలాంటప్పుడు రోడ్డు మీద నిలబడి మాట్లాడితే పర్లేదు, కానీ తోటలోకి వెళ్తే ఏమనుకోవాలి?